సో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది, అలాగే డాకుమారా సినిమాను రిలీజ్ అయింది అనమాట. బట్ ఇప్పుడు చాలా సడన్గా గవర్నమెంట్ అయితే ఒక షాక్ ఇచ్చింది మూవీస్కి. ఏంటంటే ఇంకా నుంచి టికెట్ హైక్స్ లేవు, అలాగే బెనిఫిట్ షోస్ లేవు అని చెప్పి ఆల్రెడీ గేమ్ చేంజర్కి ఇచ్చిన టికెట్ హైక్స్ని కూడా రద్దు చేయాలని చెప్పి వాళ్ళైతే చెప్పి. ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా అంటే పుష్ప 2 విషయంలో ఏదైతే ఒక ఇష్యూ జరిగిందో అప్పుడు మాత్రం కరాఖండిగా చెప్పేశారు, అసెంబ్లీలో చెప్పారు, సినిమా వాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు చెప్పారు, ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు. కాకపోతే మరి దిల్ రాజు మళ్ళీ వెళ్ళడం వల్ల నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే ఆయన ఇంకెవరి వలన ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఒప్పించుకున్నాడా? సో మరి ఏదైతే ఏమైంది కానీ లాస్ట్ వరకు సినిమా ఇంకా ఎల్లుండి ఉంది అనే విధంగా ఈ రోజు నైట్ కి అయితే సడన్ గా హైక్ ఇచ్చాము అనే విధంగా అయితే ఒక న్యూస్ వచ్చింది. ఎలా జరుగుతుందంటే ప్రతి పాండే సినిమా వచ్చే టైంలో టికెట్ హైక్స్ చేయడం, బెనిఫిట్ షోస్ ఇవ్వడం, లేదంటే ఎవరో ఒకరు వెళ్ళి హైకోర్టులో కేసు వేయడం, ఇలా కామన్ గా జరుగుతుంది. సో ఇప్పుడు పుష్పకు జరిగింది, అంతకుముందు దేవరాకు జరిగింది, తర్వాత అంటే ఈ కోర్టులో జరుగుతూనే ఉన్నాయి, మళ్ళీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, వీళ్ళు హైక్స్ ఇస్తూనే ఉంది, మళ్ళీ కేసు నడుస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్ అనమాట. సో కరాఖండిగా చెప్పినప్పటికీ కూడా దిల్ రాజు 2 సార్లు 3 సార్లు మళ్ళీ వెళ్ళడం వల్ల, లేకపోతే ఇంకెవరితోనైనా మాట్లాడించాలో తెలియదు కానీ మొత్తానికైతే సినిమా ఎల్లుండి వస్తుంది పొద్దున అనే విధంగా నైట్ మాత్రం వాళ్ళు రిలీజ్ చేశారు. సో అప్పటి నుంచి వెంటనే కూడా కొంతమంది కేసులు వేశారంట. మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటకి నేను కట్టుబడి ఉంటా అని చెప్పిన మనిషివి సడన్ గా మాట ఎందుకు తప్పావు, నీకేమైనా ముడుపులు అందాయా, లేకపోతే దీని వెనకాల ఇంకేమో ప్లాన్ ఉందా, ఇట్లా రకరకాలుగా అయితే మాట్లాడుకున్నారు. సరే చెప్పారు, నిన్న ఒక 2 days అయిపోయింది. సో సడన్ గా నిన్న నుంచి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి మంచి జరగాలని ఆయన ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే ప్రజల నుంచి కూడా కొంచెం నెగిటివిటీ క్రియేట్ అయింది అనమాట. ఎలా అంటే మీరు ఇంత టికెట్ హైక్స్ ఇచ్చి సినిమాలు కూడా అంత క్వాలిటీగా దిగకపోతే మేము ఎందుకు అంత టికెట్ పెట్టి సినిమాకి రావాలన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో అది కరెక్టే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, సో ప్రజల కోసం అని చెప్పి ఆయన టికెట్స్ హైక్స్ ఇవ్వను అని చెప్పారు. తర్వాత ఏం జరిగిందంటే సరే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా బాగుపడాలి కదా, సో అని చెప్పి వాళ్ళ కోసం కూడా కొంచెం మరి పుష్పకి ఇచ్చినంత హైక్స్ ఇవ్వకపోయినా ఆయన కొంచెం అయితే హైక్స్ ఇచ్చారనమాట. అంటే అదంతా తీసుకుంటున్నారు ప్రజలు. కాకపోతే నువ్వు అసెంబ్లీ వేదికగా ప్రజలందరూ కూడా చెప్పిన మాటలు ఎట్లా తప్పుతావు నువ్వు? ఒకవేళ అప్పుడే చెప్పేది ఉంటే 50-50 ఛాన్సెస్ లాగా డౌట్ గా చెప్పేది ఉండే, కానీ కరాఖండిగా చెప్పి ఇప్పుడు మాటని తప్పేవని ఇప్పుడు కోర్టు మాత్రం చాలా సీరియస్ అయిందన్నమాట ఈ విషయం మీద. అంటే నువ్వు అసెంబ్లీలో చెప్పిన మాటకి ఎందుకు కట్టుబడి లేవనే విధంగా ప్రజల మాటని కోర్టు రూపంలో చాలా సీరియస్ అయింది. సో వెంటనే వాళ్ళు మాత్రం ఇచ్చిన హైక్స్ ని మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది.